ముకుంద జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25 నుంచి 2 నవంబర్ వరకు ఎలాంటి నక్షి ఆర్నమెంట్స్ పైన ఫ్లాట్ 9.99% VA మాత్రమే. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. సినిమాలు వివాదాలు రెంటికి మంచి రిలేషన్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాంటిది ఏదైనా బయోగ్రఫీ వస్తుందంటే ఊరుకుంటాయా? కాంట్రవర్సీలు కాన్సంట్రేట్ చేసి మరీ కార్నర్ చేస్తాయి. ఇక తాజాగా అదే బాటలో నడుస్తుందట పీరియాడికల్ ఫిలిం కాంతా. ఇంతకీ ఈ సినిమాని చుట్టుముట్టిన ఆ కాంట్రవర్సీలు ఏంటి? బయోపిక్లు ఎంత ఎంగేజింగ్ గా ఉంటాయో తేడా వస్తే అంతకు మించి కాంట్రవర్సీస్ లో కూరుకుపోతాయి. తాజాగా ఆ బాటలోనే నడుస్తోంది దుల్కర్ సల్మాన్ కాంతా. నవంబర్ 14న బరిలోకి దిగబోతున్న ఈ సినిమా తమిళ లెజెండరీ సూపర్ స్టార్ ఎంకే త్యాగరాజ్ భగవతార్ బయోపిక్ అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఇక మేకర్స్ కూడా కాదని క్లారిటీ ఇవ్వని పరిస్థితి. దీంతో మా తాత జీవిత చరిత్రని మా పర్మిషన్ లేకుండా తెరకెక్కించారంటూ కోర్టు మెట్లెక్కాడు భగవతార్ మనవడు త్యాగరాజన్. చివరి రోజుల్లో గొప్పగా బతికిన మా తాతని పేదవాడిగా చూపించారని, అది పూర్తిగా అబద్ధమని, మా ఫ్యామిలీ పరువుకు నష్టం కలిగించే ఈ సినిమాని బ్యాన్ చేయాలంటూ చెన్నై కోర్టులో పిటిషన్ వేశాడు త్యాగరాజన్. దీంతో పిటిషన్ను సీరియస్ గా తీసుకున్న కోర్టు నవంబర్ 18లోగా రిప్లై ఇవ్వాలంటూ నోటీసులు పంపటం, నవంబర్ 14న సినిమాని వదలాలా వద్దా అన్న డైలమాలో పడిపోయిందట మేకర్స్. ఇప్పటి వరకు కేవలం ఫిక్షనల్ డ్రామాగానే ప్రమోట్ చేస్తూ వచ్చిన మేకర్స్ ని కాంట్రవర్సీ పెట్టినట్టే కనిపిస్తోంది. చూడాలి మరి నవంబర్ 14 లోపు కోర్టు స్టే ఆర్డర్ వస్తుందా లేక మనవడితో మాట్లాడి సెటిల్ చేసుకుంటారా అనేది. For more videos like this, subscribe Big TV channel.